సిబిఎన్ ఫోరం అమర్ గారితో మాట్లాడుతున్నాం. అమర్ గారు, మీరు ఓకే ఇప్పటిదాకానేమో మీ ఇన్స్పిరేషన్ ఏంటి, మీకు ఆలోచన ఎందుకు వచ్చింది, ఇది మాట్లాడాం మనం. బట్ మీరు జనంలోకి వెళ్ళడానికి మీకు ఒక రోడ్ మ్యాప్ కావాలి. ఎలా, ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి? ఏదో గుడ్డిగా నాకు చెప్పాను వెళ్తే ఎదురు దెబ్బలు తగులుతాయని, అలా కాకుండా వెళ్ళాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్? అసలు మన టీం ఎంతమంది ఉన్నాం, ఇది కదా చాలా ప్లానింగ్ ఉండాలి కదా. మీరు ఆ టార్గెట్ని ఎలా ఫిక్స్ చేసుకున్నారు? ఇనీషియల్గా బాబు గారు రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఓటర్లను చైతన్యపరచడం కానీ, అంటే ఏపీ బయట ఉన్న వాళ్ళని టార్గెట్ చేసాం. ఏపీ బయట ఉన్న వాళ్ళని అంటే ఎన్ఆర్బీ ఓటర్స్, ఎన్ఆర్ఐ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసాము. పలు ఈవెంట్స్ చేయటము. ఇప్పుడు గన్నవరం ఉందనుకోండి, వెంకట్రావు గారు తనని ఇక్కడ ఈవెంట్ చేసి లీడర్ ఇంటరాక్షన్, మీతో మీ నాయకుడు, యూత్ మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే ట్యాగ్ లైన్ మనమే పెట్టాము. అది అవునా? ఇప్పుడు పార్టీ యూస్ చేస్తుంది అది. మనం అప్పుడు డిసెంబర్లోనే మనం ఆ ట్యాగ్ లైన్ పెట్టాము, హ్యాష్ మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అని. డైరెక్ట్ ఆ ట్యాగ్ లైన్ పెడితే సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి ఇన్విటేషన్ని ట్యాగ్ చేసి ఒక వర్గం వాళ్ళు ఒక ఓట్లన్నీ మైగ్రేట్ చేయడానికి ఒక డ్రామా చేసి అని బాబు గారిని తిట్టారు ఆ రోజు. అంటే ఆ ఇన్విటేషన్ ట్యాగ్ చేసి అలా ఏంటంటే అలా ప్రతి గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, యూత్ని ఎందుకు ఓటేయాలి, ప్లస్ ఎలక్షన్ ఎన్రోల్మెంట్ మనం మేజర్గా చక్రవర్తి గారని నందిగాం నుంచి తను మనం చేసి చూసి ఇన్స్పైర్ అయ్యి తను ఎన్నో రోజులుగా ట్రై చేస్తారు. ఎస్, నల్లమూత్ కాదండి, చక్రవర్తి గారు, ఇంకొక చక్రవర్తి నందిగామ. తను ఎన్నో రోజులుగా ట్రై చేస్తున్నారు. చాలా మందిని అడిగాడు. నేను కరెక్ట్ సార్, నాతో కూడా ఫోన్లో మాట్లాడారు ఆయన. చక్రవర్తి గారు ఏమన్నారంటే, నాకు ఒక 4-5 హెల్ప్ ఇవ్వండి, నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేను చాలా విధాలుగా ట్రై చేసి సక్సెస్ఫుల్ రేటు ఉంది నా దగ్గర అని అంటే, తను మనం ఫోన్ చేయగానే మనం టేకప్ చేసేసి నెమ్మటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఒక 300 మెంబర్స్తోని ఎలా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలక్షన్ ఓట్ లేని వాళ్ళు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కానీ వాట్ ఎవర్, అది అవేర్నెస్ ప్రోగ్రాము. దానివల్ల మేము ఎంతమంది చేసాం అనేది కాదు, దానివల్ల ప్రతి గల్లీలో ఒక బ్యానర్ కూడా కాకబుట్టింది. ఎస్, ప్రతి చేసే ప్రయత్నం చూసి ప్రతి గల్లీలో బ్యానర్ కట్టేసి ఓటర్ రిజిస్ట్రేషన్ క్యాంప్స్ చేశారు. కొన్ని లక్షల ఓట్లు రిజిస్టర్ అయినాయండి. గ్రేట్, లక్షల ఓట్లు. అదొక మనం తీసుకున్న స్టెప్కి అదొక ఇన్స్పిరేషను. దాని తర్వాత ఎన్ఆర్ఐ ఓటర్స్ని అప్పుడు బ్యానర్ కట్టినప్పుడు జ్వాల ఏదైతే వెలిగించామో మనము, అది 13 దాకా ఆరకుండా చూసాము. అఖండ జ్యోతి 13 దాకా ఆగకుండా చూసాము. ప్రతిరోజు దాని మీద ఉండటము, ప్రతిరోజు మేము గంటలు గ్రూప్ కాల్స్ డిస్కస్ చేయటము, నైట్ 2, 3, 4 దాకా కూడా టీమ్ కాల్స్. అలా ప్రతిదీ ఏంటంటే రేపు ఏం చేయాలి, ఇవాళ ఏం చేసాము అట్లా. లక్కీలీ ఏంటంటే ఒక సంక్రాంతి టైంలో మాకు గ్యాప్ వచ్చింది. అప్పుడు అంతా సంక్రాంతి సంబరాలకి బిజీగా ఉంటారు కదా. అప్పుడు వెంకట్ గారు యూఎస్లో ఉంటారు, నా ఫ్రెండ్ వెంకట్ గుట్ట గారు. తనకి కాల్ చేసి, అన్న ఇలా ఈ సంక్రాంతి టైంలో గ్యాప్ వస్తుంది, ఎన్ఆర్ఎస్ కోసము మేము యూఎస్లో ఈవెంట్స్ చేద్దాం అనుకుంటున్నాం అని అన్నాం. వచ్చే అమర్ నేను చూసుకుంటానని అన్నారు. అంటే అడగటమే, ఒక్క నిమిషం కాల్ అయిపోకముందలే చెప్పేశారు. అక్కడ 3 ఈవెంట్స్ చేసాము. డెల్లాస్ ఒకటి, ఆస్టిన్ ఒకటి, ఎన్టీఆర్ గారు వర్ధంతి కూడా అక్కడే చేసే ఛాన్స్ వచ్చింది ఆ ఎన్ఆర్ఎస్తో. అన్ని కలిపి ఆల్మోస్ట్ ఒక 2